వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క విషయంలో గెలిచారు. ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకు సంబంధించి వచ్చినటువంటి ఆ ఛార్జ్ షీటు దాంట్లో పక్కన అయ్యో అసలు జంతు మాంసం లేదని ఎట్లా ఇచ్చారు అని ఓ చైర్మన్ దగ్గర నుంచి తెలుగుదేశం వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు, జనసేన వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయినా సరే ఆ లడ్డూలో కల్తీ జరిగింది కదా, అది కల్తీ నెయ్యి కదా, కెమికల్స్ కదా, అది నేరమే కదా, అది వైసీపీనే చేసి ఉంటుంది కదా, అది జగన్ ఉన్నప్పుడే జరిగింది కదా, అది 100 కోట్లు 270 కోట్లు అని నిన్న 240 అని నిన్న అన్నారు, 270 రాత్రికి అయింది. ఇవాళ కోనరావి 350 కోట్లు చేసేసారు. రేపు మాపు 1000 కోట్ల రూపాయలు జరిగిందని ఏమన్నా చెప్పచ్చును. ఛార్జ్ షీట్లో ఒక రకంగా ఉంటుంది, మాట బయటికి మరొక రకంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు ఏదైతే ప్రముఖ నెట్వర్క్ ఇండియా టుడే వాళ్ళు యానిమల్ ఫ్యాట్ ఉందంటూ ఒక ఇన్స్టా పోస్ట్ పెట్టుకొచ్చారు. దాంట్లో పంది మాంసాలు, నూనెలు, ఆవు నూనె, నెయ్యి నూనెలు ఇవన్నీ ఉన్నాయి అన్నటువంటిది. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు. ఏంటి ఇది కరెక్ట్ అయిన పద్ధతేనా, లేని దాన్ని మీరెట్లా ఆపాదిస్తున్నారు అంటూ మేము డిమాండ్ చేస్తున్నాం డిలీట్ చేయాలని అన్నటువంటిది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటి పాయింట్ హైలైట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేశారు, దాన్ని క్వశ్చన్ చేస్తూ వచ్చారు, మిస్లీడింగ్ అన్నటువంటి పాయింట్. దాంతో ఇండియా టుడే క్రాస్ చెక్ చేసుకుని ఆ తర్వాత విత్డ్రా చేసుకుంది, ఆ ట్వీట్ని డిలీట్ చేసింది. దాంతో సక్సెస్ అయ్యాము అన్నటువంటి సంతోషం వైసీపీ శ్రేణులకి. అదే సందర్భంలో అసలు ఎందుకు ఇలా జరిగింది అన్నది చెకింగ్ ఇప్పుడు ఇండియా టుడేకే ఉంటుంది.